హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డిఎస్ఏ ఛానల్. మార్నింగ్ లేచి ఇక ఇల్లు ఊడ్చుకున్నామండి. ఇల్లు ఊడ్చుకొని వంటకాడికి పోయినా అనమాట. బియ్యం గడిగి పెట్టుకున్నా రైస్కి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసి పెట్టుకున్నా. కొన్ని బియ్యానికి అయితే గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయి, కానీ గోంగూర నానబెట్టుకున్నా అనమాట. కర్రీలోకి ఒక 10 మినిట్స్ చెప్పేసి అట్లా నీళ్ళలో నానబెడితే దాంట్లో టేస్ట్ వచ్చేస్తుంది. తర్వాత గుడ్లు ఉడకబెట్టుకున్నా. పల్లి చట్నీ చేస్తాను అనమాట. పల్లి చట్నీలోకి పల్లీలు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై రోస్ట్ చేస్తా కర్రీ పక్కన. దాంట్లో పచ్చిమిర్చి కొంచెం ఉల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఆ మిక్సీ పట్టుకున్న దాన్ని పోపు వేసుకున్నాను. పోపులోకి కొంచెం ఆయిల్, మిర్చి కలుపుకొని రావాలి, కొంచెం పచ్చిపప్పు, కరివేపాకు వేసుకొని పోపు వేసుకున్నాను అనమాట. దాంట్లో ఇంగు వేసుకోవాలి. ఇంగు మర్చిపోయాను అనమాట. కొంతమంది వేస్తారు, నేను ఆ టైంలో మర్చిపోయినాను. నచ్చితే వేసుకోండి. తర్వాత గోంగూర కడిగి పక్కన పెట్టేసుకున్నాను. అనమాట. సో గోంగూరలు కడిగేసి దాంట్లో గోంగూర కర్రీ చేస్తాను. ఉల్లిపాయలు, టమాటాలు, కొంచెం పసుపు, కారం, 2-3 స్పూన్ల ఆయిల్, గ్లాస్ నీళ్ళు కొత్తిమీర పెట్టేసి స్మాష్ చేసుకోవాలి. దాన్ని ఇక పోపు వేసుకోవాలన్నమాట. దీన్ని పోపులో దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టిద్దండి, కొంచెం ఎక్కువ వేసుకోండి ఆయిల్. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కొంచెం పచ్చిపప్పు, ఇంగువ వేసుకొని పోపు వేసుకున్న కరివేపాకు వేసుకొని కూర రెడీ అయిపోయిందండి. దోసగన్నం పెట్టుకున్న దాంట్లోకి దోశలు వేయడానికి అనమాట. దోశలు వేసే ముందు కొంచెం ఆలుగడ్డ ఇట్లా రుద్దితే బాగా వస్తాయండి ఏదైనా సరే. సో ఇది ఊతప్పం అనమాట, దోశలకు కాదు. మా పిల్లలు ఊతప్పం అడిగితే ఊతప్పం చేస్తున్నాను అనమాట. క్యారెట్ తురిమేసి దాంట్లో కొంచెం ఆనియన్స్ వేసుకున్నాను. ఇక అదంతా అయిపోయినాక పిల్లలు తిన్నారు, టిఫిన్ వేసిస్తే ఇక మా ఆయనకి లంచ్ బాక్స్ కట్టేసి అనమాట. ఆ లంచ్ బాక్స్లోకి రైస్, బాయిల్డ్ ఎగ్, కొంచెం పచ్చడి, కర్రీ పెట్టాను అనమాట. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. అలాగే యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టాను నేను, ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి నాకు. థ్యాంక్ యూ అండి.